అంటాడు, భగవంతుడు వచ్చి నేరుగా సహాయం చేయడు. అంటే సేవా కార్యక్రమాలు, ఏ సేవా కార్యక్రమాలు ఏమి చేయదలుచుకున్నా కూడా దానికి ఏదో ఒక భాస్కర పంతులు వాసవి వారి అమ్మవారి అనుగ్రహం ఉండాలి. అది ఒక విధంగా మన పీరియడ్కి ఒక అదృష్టంగా కూడా భావించవచ్చు. ఈ కార్యక్రమంలో భాగంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళు హార్ట్లీ వెల్కమ్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జయచంద్ర గారి ఫ్యామిలీతో పాటుగా ప్రాంతీయ సదస్సు ఇక్కడ అతిథులను ఆహ్వానపరిచి వారి ద్వారా చేసేటప్పుడు కూడా వారి మాటలు. నమస్కారం సార్. ప్రస్తుత కార్యక్రమం వివరాలు. జై వాసవి, జై వాసవి, జై జై వాసవి, జై వాసవి. ఈరోజు డిస్టిక్ B211Aలో రీజన్ 1 రీజన్ చైర్పర్సన్గా నేను పామిడి జయచంద్ర అనే నేను పామిడి ఉషా జయచంద్ర రీకాన్ 2024 ప్రాంతీయ సదస్సును ఈరోజు నిర్వహిస్తున్నామండి. దీనికి మా పీలేలోని వాసవి క్లబ్ గ్రేటర్ మరియు వాసవి కపుల్స్ క్లబ్ వాళ్ళు హోస్ట్ క్లబ్గా ఆతిథ్యం ఇస్తున్నారు. మా రీజన్లో 8 క్లబ్లు అనేటువంటివి ఉన్నాయి. 8 క్లబ్లు కూడా మాకు ఎంతో సహకరించి కార్యక్రమాలన్నింటినీ కూడా చేస్తూ ఉంటారు. వాసవి క్లబ్ అంటానంటేనే సేవకు మారుపేరుగా పేర్కొనడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఈ క్లబ్లో టోటల్గా ఆర్యవయసులే సభ్యులుగా ఉన్నప్పటికీ సేవ అనేటువంటిది మాత్రం అందరికీ కమ్యూనిటీకి ఉండేటువంటి అందరికీ కూడా ఇస్తున్నాము. కుల మత వర్ణ లింగ భేదం అనేటువంటిది లేకుండా ప్రతి ఒక్కరికి మా చేతనైన వరకు సహాయం అనేటువంటిది చేస్తున్నామండి. ఇటువంటి గొప్ప కార్యక్రమానికి సేవలు అందించినందుకు గాను మా క్లబ్లో నా రీజన్లో ఉన్నటువంటి 8 క్లబ్లకు కూడా పీలేరు వాసవి క్లబ్ గ్రేటర్, వాసవి కపుల్స్ క్లబ్, కల్లూరు వాసవి క్లబ్, చిన్నబట్టిగల్ల ఫ్యామిలీస్ క్లబ్, మదనపల్లి వాసవి క్లబ్, మా మదనపల్లిలో ఉన్నటువంటి వాసవి వనితా సెంట్రల్ క్లబ్, బీ కొత్త వాసవి క్లబ్, బీ కొత్త కోటలోని వనితా క్లబ్, ఈ 8 క్లబ్లకు కూడా పిఎస్టీలు వాళ్ళు సహకరించినందుకు గాను వాళ్ళు చేసినటువంటి సేవలను గుర్తించి ఒక రీజన్ చైర్పర్సన్గా నేను వారికి అవార్డులు అనేటువంటివి కూడా ఇవ్వడం అనేటువంటిది ఈ కార్యక్రమంలో జరుగుతుంది. జై వాసవి, జై వాసవి మాతా కీ జై, వాసవి మాతా కీ జై. జై వాసవి, జై వాసవి. ఈరోజు పామిడి ఉషా జయచంద్ర శ్రీకాంత్ అనే కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నది. నా పేరు వచ్చి శెట్టి, నేను బిఆర్. ఈ కార్యక్రమం ఏర్పాట్లుగాను నేను ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చినాను. ఈ కార్యక్రమం ముఖ్యంగా వాసవిగా వాళ్ళు చేసే కార్యక్రమంలో అవసరపూర్వక సేవా కార్యక్రమం చేస్తుంటారు. దానికి ప్రత్యేకంగా వాళ్ళకి సన్మానం చేయడము, అవార్డు ఇవ్వడము జరుగుతున్నది. ఈ కార్యక్రమం వాసవి క్లబ్ అనేది 1969వ సంవత్సరంలో చంద్రసేన గుప్తా ఆయన స్థాపించారు. క్రమక్రమంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్గా మార్పు చెందింది. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్గా ఇప్పుడు 31 జిల్లాలుగా సుమారు 1,20,000 మంది సభ్యులుగా ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఉన్నారు. ఇక ఈ వాసవి వాళ్ళు క్యాలెండర్ ఆఫ్ ఇయర్ నుంచి జనవరి నుండి డిసెంబర్ చేసే కార్యక్రమాన్ని కూడా వాళ్ళు మనకు ముందుగానే ఎంగేజ్మెంట్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ప్లాన్ చేసి ఇస్తారు. ఆ ప్రకారం మన దేశానికి కాపాడే సైనికులకు, రైతులకు, ట్రాఫిక్ కానిస్టేబుల్స్కు, పోలీస్ కానిస్టేబుల్స్కు, అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు, ఆటగాళ్లకు, విద్యార్థులకు కావాల్సిన సేవా కార్యక్రమం కావాల్సినవన్నీ కూడా వారు అడగకుండానే వారు సమకూర్చి ఉంటారు. వాసవి క్లబ్ ఉద్దేశం ఏమంటే ఎవరికి అవసరం అవుతుందో వారు కోరకుండానే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకు సేవ చేసి ప్రత్యేకంగా లక్ష్యంగా భావించుకుంటాము. ఈ వాసవిలో జరిగే ఈ రీకాల్ కార్యక్రమంలో వాసవిలో చేసే సేవా కార్యక్రమం అన్నింటిలో కూడా వాళ్ళు వివరిస్తారు. తర్వాత నెక్స్ట్ రాబోయే కార్యక్రమాలు కూడా వాళ్ళు చెప్తారు. జై వాసవి, జై జై వాసవి. సో చెప్పినట్టుగా వాసవి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది సర్వేజన సుగుణోభవంతో అనే కార్యక్రమం కింద ఏర్పాటు చేస్తున్నారు తెలియపరిచారు. ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా మరిన్ని చేసి సేవా కార్యక్రమాలు మానవ సేవ మాధవ సేవ అందించుకోవాలని భావిస్తూ కార్యక్రమానికి విజయవంతం చేయాలని కోరుతున్నాను. ధన్యవాదాలు సార్. నమస్కారం. భాగ్యలక్ష్మి.